ఇప్పుడు ఓ పెద్ద పంచాయతీ నడుస్తుంది మీ అందరికి. నిన్న ఈ 5 పేర్లు చెప్పిన, నిన్న సాయంత్రం కూడా మనం చదివినాం. ముచ్చట ఏంటంటే పార్టీ ఫిరాయించినట్టు ఆధారాలు లేవట. 5 ఎమ్మెల్యేల అర్హత పిటిషన్ పై స్పీకరు కీలక తీర్పునిచ్చింది. ఈ 5 అంటే పెద్ద ముత్తైదులట. పెద్ద ముత్తైదులు, పెద్ద పదివదలు. వాళ్ళు ఏం లంగా పని చేయలే, వాళ్ళు ఎక్కడా కూడా పార్టీ మారలే. వీళ్ళు ఇంకా కూడా బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగానే చట్టసభల్లో పాల్గొంటారు. ఈయనకు అందుకే ఏదో పదవిచ్చారు అరికపూడి గాంధీకి. వీళ్ళంతా అసలు సిసలైన కట్టర్ బీఆర్ఎస్ అంట. కట్టర్ బీఆర్ఎస్ అంట, మామూలు బీఆర్ఎస్ కాదు ఇది. మీరంతా చిన్న చిన్న బీఆర్ఎస్, మీరంతా దమ్మునోళ్ళు కాదు. వీళ్ళు కట్టర్ బీఆర్ఎస్ అని చెప్పేసి వీళ్ళు కష్టపడి పనిచేసి బీఆర్ఎస్ పార్టీ కోసం అహర్నిశలు శ్రమిస్తున్నారట. మీరు అనవసరంగా బటగాల్సి మీద చేస్తారట. వీళ్ళందరూ పెద్ద ముతాదులంట బీఆర్ఎస్ పార్టీకి. మీరు తప్పు పడతారు. వీళ్ళు ఎవరు పార్టీ మారలేదు. ప్లస్ మా గడంప గారికి అందరికి పచ్చకామర్లు వస్తాయి. మా సార్కి డైరెక్ట్ గులాబీ కామెర్లు వచ్చినాయి. గులాబీ కామెర్లు వచ్చి అబ్బా వీళ్ళంతా గులాబోలురా, చూసుకొని మంచుకున్నారు, ముద్దుకున్నారు, లేకపోతే గులాబోలు రా అంటున్నంట. ఆధారాలు లేవంటున్నంట. మరి మనం అడిగితే ఏం సారు మరి మా రేవంత్ రెడ్డి కండువా కప్పుకుండు కదా, కండువా కప్పుకొని ఏజాలు వేసింది కదా అంటే దాని సవాల్ లేదు. కండువా కప్పుకు చేదురాయి అవి దేవుడి కండువలు. రేవంత్ అన్న కండువాలు కప్పిండు, దేవుడి కండువాలు. మా కాంగ్రెస్ పార్టీ దేవునితో సమానం, దేవుడి కండువాలు మాయి అని చెప్పేసి దేవుని కండువాలని ఈయన సమర్థించినట్టుంది. ఇంతింతలాడు బడి అడకపోయి వాళ్ళ ఆధారాలు ఇచ్చారు బీఆర్ఎస్. అయినా ఆధారాలు లేవు, ఆధారాలు లేవు. రేపు చూపిస్తారు వాళ్ళు హైకోర్టులో, సుప్రీంకోర్టులో. ఆధారాలు చూపితే ఈ పందికోకులు ఫస్ట్ పోతారన్నమాట. ఈ 5 పందికోకుల పైన ఫస్ట్ అనర్హత వేటు పడుతుంది. ఇలా నాకు చేసి ఒక్కరు గెలడు. ఇవన్నీ పట్నంలోనే ఉంటాడు కొడుతున్నాను నాకు చూడకపోతే. ఈ 2 అయితే పట్నం మోకాలే. సో ఇలా వాడు కూడా గెలడు. లేదు ఒకరు గెలుతాడు అనుకుంటే రాజీనామా చేస్తే ఇంకా సంతోషపడతారు. మొనగాల లెక్క ఒక అడవిలో చూసి నేర్చుకోరు. కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి కుమార్తె కల్వకుంట్ల కవితను చూసి మీరు సిగ్గు తెచ్చుకోరు. మీరు మునగాళ్ళు అయితే రాజీనామా చేయదు, సాపుగా రాజీనామా చేయదు. లేకపోతే మీరు దద్దామని తేలిపోతుంది. మీరు ఏ పార్టీకి వెళ్తారో రేపు ప్రజలు డిసైడ్ చేస్తారు. గూడెం మైపాల్ రెడ్డి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, అరికెపూడి గాంధీ, ప్రకాష్ గౌడు, తెల్లం వెంకట్రావుపై అనర్హత వేటుకు నిరాకరించినట. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు దాఖలు చేసిన అనర్హత పిటిషన్లు డిస్మిస్ చేసినట. పోచారం, సంజయ్ కుమార్, కాల యాదయ్య విచారణ కూడా పూర్తి. నేడు తీర్పు వస్తాడ. విచారణ అయిపోయింది, ఈరోజు తీర్పు వస్తాడ. తీర్పు కాపీలను రేపు సుప్రీంకు పంపనున్న స్పీకర్ గారు. ఎందుకంటే సుప్రీంకోర్టు ఆడ చెక్కేస్తారు, అతను చెక్కేస్తారు. వాళ్ళు ఏం వదిలిపెడతలేరు. సో అందువల్ల తీర్పు కాపీలను పంపుతారట. ఇక మిగిలింది దానం నాగేందర్, కడియంసి గారి మాత్రమే అని చెప్పేసి ఓ ముచ్చట వేసి విచారణ వాళ్ళిద్దరిదే ఉంది. వాళ్ళిద్దరు రాజీనామాలు సిద్ధమవుతుంది. ఇక వాళ్ళు ఏం లేదు ముచ్చట, వాళ్ళిద్దరు రారు. బీఆర్ఎస్ సభ్యత్వం రద్దు చేసుకోలేదని కడియం వివరణ ఇచ్చినట. నేటికి వివరణ ఇవ్వని దానం నాగేందర్. దానం నాగేందర్ కంటే ఆయన డైరెక్ట్ ఎంపీగా పోటీ చేసింది. కానీ ఇయ్యడు కూడా. కడియంసి గారి ముసలోడు ఆయన నెత్తి నడిచిపోయింది, సిగ్గిలొచ్చలేదు ఆయనకు. బీఆర్ఎస్ సభ్యత్వం ఉన్నది. ఏ పార్టీలో నాయన అంటే నేను ఏ పార్టీలో కాబట్టినే ఉన్నా. ఈ బతుకు పాడుగా నువ్వు నాయకునివి, నువ్వు ఎమ్మెల్యేవి, ఇంకా నువ్వు వీక్తావు. వీళ్ళు రాసిన ప్రజాస్వామ్యం కూని సుప్రీంకోర్టు రాజ్యాంగంపై రాహుల్కు గౌరవం లేదు కేటీఆర్ చెప్పిండు. స్పీకర్ తీర్పు ప్రజాస్వామ్యానికి మచ్చ హరీష్ రావు చెప్పిండు. ఇది రాజ్యాంగాన్ని కాలరాయడం కామెంట్ చేసిండు. అయ్యే వాళ్ళు రాజ్యాంగాన్ని మారుతారా తప్ప వాళ్ళ నాయనమ్మలు వాళ్ళ తాతలు మార్చలేదా? అట్నే మారుతారు. స్పీకర్ నిర్ణయానికి అందరూ కట్టుబడాల్సిందే అంటే ఎసవంటిది ఇచ్చిందనా? అది ఎసవంటిదైనా, అది మంచిదైనా దొంగదైనా ఏదైనా కట్టుబడి ఉండాల్సిందే అంటుంది. ఇక ఫిరాయింపులపై బీఆర్ఎస్ నేతలు మాట్లాడడం ఆశ్చర్యకరంగా ఉందంట. విప్పు ఆదిశీనన్న చెప్తుండు. స్పీకర్ తీర్పు రాజ్యాంగ హత్య. బీజేపీ స్టేట్ చీఫ్ రామచంద్రరావు గారు అంటారట. రాజ్యాంగ హత్య చేసినట్టే అంట. మరి ఇప్పుడు రాజ్యాంగానికి అంతులేని గౌరవం ఇచ్చే పుల్వాలా చాచా మునిమోడు మరి ఎదొచ్చిండే రాజ్యాంగాన్ని తెల్లారి చేత పట్టుకొని ఢిల్లీలో గలాట చేసే గాయగా చేసే గతరగాన్ని ఎక్కడ తెచ్చిరు లేరా? ఇటు తెలంగాణలో మన స్పీకర్ గారి చేతుల మీదుగా
మన నల్లమల్ల పులి నల్లమల్ల అడవులకి వెళ్ళి తొక్కి 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 వచ్చిన మోదేబరి పెద్ద ముఖ్యమంత్రి మా పెద్దన్న యనుమల రేవంత్ రెడ్డి గారి చేస్తున్న అరాచకాలు కళ్ళకు కనిపిస్తలేవా? కళ్ళు మింగినాయా? రాహుల్ గాంధీకి లేవా? పొడిచినాయా? కళ్ళు కనిపిస్తే మరి ఏదా మీ సమాధానం ఏంది? నాకు ఈయన ఇచ్చిన తీర్పు ప్రజలు తెలియదా? మీరేదో సినిమాలల్లా నాటకాలు ఆడినట్టు అనుకుంటారా ప్రజాస్వామ్యం అంటే? మొత్తానికైతే ఈయన ఒప్పుకుంటే దొంగలని వీళ్ళ ఆస్థానం మీడియాలో ఏం రాసిన ఒకసారి చూద్దాం. 5 శాసనసభ్యులపై అనాథ పిటిషన్ కొట్టేసిరట. వీళ్ళు పెద్ద పదివాదులు అని చెప్పినట్టు వీళ్ళు 5 అయ్యో మావోడు బానిస గొంతు వాళ్ళు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే, పార్టీ ఫిరాయించినట్టు ఆధారాలు లేవు, పత్రికల్లో వచ్చిన వార్తలు ధృవీకరించని టీవీ ఛానళ్ళ వీడియోలను సమర్పించారు. ఓహో, అంటే పేపర్లో వచ్చిన వార్తలు పనికిరావా సారు? పేపర్లో వచ్చిన వార్తలు పనికిరావట, ఛానల్లో వచ్చిన వీడియోలు పనికిరావట. ధృవీకరించలేని ఛానల్ అంటాయి. చట్ట ప్రకారం నిలబడే సాక్ష్యాధారాలు ఇవ్వలేదట. ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ అభ్యర్థాన్ని స్వచ్ఛందంగా వదులుకున్నట్లేనని పిటిషనర్లు ఆరోపించారట. ఆ విషయాన్ని నిరూపించలేకపోయారట. శాసనసభ స్పీకర్ ప్రసాద్ కుమార్ స్పష్టం చేసింది. ఇక సేమ్ టు సేమ్ మిగతా రాసింది. ఇక ఈ రాష్ట్ర ప్రజలు మీరు డిసైడ్ చేసుకోరు. ఇక వీళ్ళు ఏం చెప్తురు, ఏం నడుస్తుంది, ఈ రాష్ట్రంలో ఎందుకు ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నది ఒకసారి దయచేసి గ్రహించుకోవాలని చెప్పేసి నేను కోరుతున్నాను. గ్రహించుకోకపోతే ఆగమైతాము. సో వీళ్ళైతే దుర్మార్గంగా రాతలు రాస్తా ఉన్నారు. ఇక అంతా ఆల్మోస్ట్ అదే బ్యాచ్. కానీ సో ఏది ఏమైనా వీళ్ళందరూ మంచోళ్ళు, పెద్ద ముత్తైదలు. ఎవ్వరు లంగా పని చేయలే, ఎవ్వడు పార్టీ మారలే, ఎవ్వడు రేవంత్ రెడ్డి కడువై కండువా కప్పును వాడు అభివృద్ధి కోసం పోయిండు, ప్లస్ దేవుని కండువా కప్పుకొని వచ్చిండు, సన్మానం చేసిన అంతే. పార్టీ కండువాలు కప్పలే. దట్ ఈస్ సన్మానం అనమాట. దాన్ని మరి వేరే రకంగా చూడొద్దు.